భారత 72వ గణతంత్ర వేడుకలు దేశ సైనిక శక్తిని మరోసారి ప్రపంచానికి చాటాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన వేడుకలు భారతీయ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటి చెప్పాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా అనంతరం నిర్వహించిన పరేడ్ అబ్బురపరిచింది. పరేడ్లో అయోధ్య రామమందిర శకటం, తొలిసారిగా పాల్గొన్న రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన వేడుకల్లో దాదాపు 25,000 మంది ఆహుతులు పాల్గొన్నారు. ఆ సేతు హిమాచలం 72వ గణతంత్ర వేడుకలతో మురిసిపోయింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య కరోనా నిబంధనలు పాటిస్తూ సాగిన వేడుకల్లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్దనున్న జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని మోదీ రాజ్పథ్ కు చేరుకోగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. భారత సైనిక సామర్థ్యాన్ని, శక్తిని ప్రతిబింబించేలా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన అబ్బురపరిచింది. రిపబ్లిక్ డే పరేడ్ కమాండర్ గా లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా సంపత్తిని వేడుకల్లో సగర్వంగా ప్రదర్శించింది. రష్యన్ T-90 యుద్ధ ట్యాంకులు, T-72 బ్రిడ్జ్ లేయర్ ట్యాంక్, BMP-2 ఆర్మోర్డ్ పర్సనల్ క్యారియర్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, బ్రహ్మోస్ క్షిపణులు కవాతులో ఆకట్టుకున్నాయి. ఈ గణతంత్ర వేడుకల్లో పదాతి దళం నుంచి పాల్గొన్న ఏకైక మహిళా सीमावर्ती दुर्गम क्षेत्रों में अहम भूमिका निभाने वाला 17.62 mm coaxial machine gun. పరేడ్ లో వాయుసేన నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. దేశంలోని తొలి 3 మహిళా ఫైటర్ పైలట్లలో ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా ఖాన్ యుద్ధ విమానాల సైనిక విన్యాసాల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొన్న మొదటి మహిళా ఫైటర్ పైలట్ గా ఆమె చరిత్ర సృష్టించారు. జాగ్వార్, MiG-29 యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకోగా డకోటా Mi-17 హెలికాప్టర్లు పరేడ్ లో తమ శక్తిని చాటాయి. ఇటీవల భారత అమ్ముల పొదిలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు ఈ వేడుకల్లో హైలైట్ గా నిలిచాయి. Fitting salute to the motto of the Indian Air Force. Squadron flanking him on 2 MiG-22 squadron and his flight commander, wing commander, and squadron leader Shobit Mishra. विजय फॉर्मेशन में तिरंगे के And now గణతంత్ర దినోత్సవ పరేడ్ లో స్వర్ణిం విజయ్ వర్ష థీమ్ తో నావికాదళం పాల్గొంది. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో సేవలందించిన INS విక్రాంత్ విమాన వాహక నౌకను నావికాదళం ప్రదర్శించింది. वायुसेना बैंड स्वर लहरियां बिखेरता हुआ आने के क्रम में सलामी मंच के ठीक सामने పరేడ్ లో బ్లాక్ క్యాట్ కమాండోస్ చేసిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా NCC తమ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ వివిధ రాష్ట్రాల శకటాలు సందడి చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక వారసత్వం థీమ్ తో ప్రదర్శించిన అయోధ్య రామమందిర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. विश्व धरोहर में शामिल किया है. చివర్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ముదురు కాషాయ రంగులో ఉన్న తలపాగాను ధరించారు. గుజరాత్ లోని జామ్నగర్ కు చెందిన రాజకుటుంబం దాన్ని ప్రధానికి బహూకరించింది. Prime Minister Narendra Modi together at all times, no matter Prime Minister walks down Rajpath. उपस्थित है माननीय प्रधानमंत्री Of the balloons born with confidence